అని రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రతి నిమిషం కుట్ర పన్నుతున్నా జైలుకే కాదు ఉరి కంబానికైనా ఎక్కడానికి సిద్ధంగా ఉన్న నా ప్రజల కోసమని ఈరోజు మన కోసం వీరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ గారు అదే విధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదే విధంగా మరి స్థానిక నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మీడియా మిత్రులు మరి ముఖ్యంగా ఈ రోజు మరి ఇక్కడ షాబాద్ కేంద్రంలో వచ్చిన రైతు సోదరులు రైతు కూలీ సోదరులు యువకులందరూ కూడా మరొకసారి జై తెలంగాణ చెప్తూ మిత్రులారా నేను ఒక్కటే విషయం చెప్తా మోసం చేసినోళ్ళని జైలు చేయాలన్నా మోసాలను అడ్డుకున్నోళ్ళని జైలు చేయాలన్నా చెప్పండి. మళ్ళీ అడుగుతున్నా మన ఇంటి గోడకు పొక్క పెట్టి మన ఇళ్లలో అల్మారాలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయాలన్నా లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేయాలన్నా ఎవరిని చేయాలి? దొంగలను చేయాలి, మోసం చేసినోళ్ళని చేయాలి. కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు? మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు? మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టిండే రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. మిత్రులారా తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి. రోడ్డు మీద నడిస్తే కేసులు. పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మిత్రులారా భువనగిరిలో మీ అందరి పక్షాన బీఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే రైతన్నలకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే కాంగ్రెస్ గుండగాళ్ళు పొద్దున 11 గంటలకు పెద్ద ఎత్తున జులూస్ తీసుకుంటూ పోయి మన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషం చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు, రక్తం మరగాల్సిన విషయం ఇది మిత్రులారా. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి పోలీసులు ఆ గుండగాళ్ళను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్లో కూర్చుంటాడో ఆ సీట్లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు. మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు, రైతు రుణమాఫీ జరగలేదు, రైతు కూలీలకు ఇవ్వాల్సిన 12,000 ఇవ్వడం లేదు. గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే 54 మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినరని చెప్పి అడుగుతున్న పార్టీని అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను యువకులను రాత్రికి రాత్రే 2 గంటలకు 3 గంటలకు ఇళ్లకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. 50 లక్షల నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా బ్యాగుతో దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలి. కానీ ఇవాళ మన దురదృష్టం ముఖ్యమంత్రి అయిండు. అదానీ దగ్గర నుంచి దొంగచాటుగా 100 కోట్ల రూపాయలు తీసుకొని 12,000 కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తిని అదానీకి కట్టుబడుతుంటే ఒక్కడు కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రైతు కూలీలకు చాకలి కమ్మలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాల మాదిగ లబ్బాల వర్గల రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది. బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదానీ చేతిలో పెడుతున్నామని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చూస్తున్నారు. మిత్రులారా ఇంతకుముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు, నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు. నరేందర్ రెడ్డి గారు 37 రోజులు జైల్లో ఉన్నాడు.
ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్రు. మన రైతులను లగచెర్ల రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టిర్రు. సంగారెడ్డి జైల్లో హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే గుండెపోటు వస్తే అంబులెన్స్లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా ఒక్కసారి నువ్వు ఇంటికి పో నాయన అంటారు. కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరియా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి జైలు ఉండాలా, కేటీఆర్ జైలు ఉండాలా? గట్టిగా